అట్టర్ ఫ్లాప్కి అమ్మ మొగుడు మ్యూజిక్ గానీ స్టోరీ గానీ వరస్ట్. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలా. మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది ఇండస్ట్రీ. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు కూడా చాలా రోజులు అయిందని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశాను. కమల్ హాసన్ గారు కానీ, సింబు గారు కానీ, త్రిష కానీ యాక్టింగ్ పరంగా ఓకే. యాక్టింగ్ గురించి ఎవరు పేరు పెట్టరు. నేను కథలో దమ్ముండాలి. ఇది తాలింపు లేని పులిహోర లాంటిది. 1000% నా మణిరత్నం గారి పెన్ లో ఇంక్ అయిపోయింది. దయచేసి ఆయన ఇంక్ ఎక్కించుకుని వచ్చి ఏమన్నా తీస్తే బాగుంటది. లేదు నేను ఇంకా ఇంక్ లేని పెన్తో రాస్తాను అంటే మాత్రం దయచేసి మానేయమని చెప్తాను. ఎందుకంటే దానివల్ల ప్రొడ్యూసర్ కి నాకు డబ్బులు మిగులుతాయి. నేను తెలుగుని నాకే నచ్చలేదంటే మన తెలుగులో ఎవరికి నచ్చదు. అట్టర్ ఫ్లాప్ కి అమ్మ మొగుడు మర్చిపోయా. దీని బదులు భారతీయుడు 2 ఇంకొక 10 సార్లు చూడొచ్చు బాసు ఫ్రీగా. ఇట్లా థ్రిల్లర్ డ్రామా అన్ని ఉన్నాయి. బట్ స్టోరీ అనుకున్నట్టుగా లేదు. తగ్ లైఫ్ లాగా లేదు. రొటీన్. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత ఏం సినిమా మొన్న వచ్చింది కదా విశ్వరూపం, విక్రమ్ ఇట్లా అనుకున్నా. బట్ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. సినిమా యావరేజ్. లేదు లేదు జస్టిఫై అయింది అని నన్ను అనిపించలేదు నాకు. ఆల్సో 1-2 క్యారెక్టర్స్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందేమో. అంటే ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ కొంచెం లాగ్ అయిందేమో అనిపించింది. కానీ బాగుందండి. అండ్ సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు మధ్యన వాళ్ళ మధ్యన సీన్స్ ఫైట్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయండి. డైరెక్షన్ బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది సినిమా. బ్రదర్ మీరు కూడా చెప్పండి 2 పాయింట్. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. వాళ్ళిద్దరి మధ్యన సార్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ లాంటి రిలేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అది చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మస్ట్ వాచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు. బాగుంటుంది సినిమా. అంటే నాకు కొంచెం అనిపించింది. బట్ సినిమాటిక్ లిబర్టీ అండి, పర్వాలేదు, అదేం కాదు. సో మరీ అంత రొమాంటిక్ సీన్స్, మరీ అంత ఎక్కువ ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏం లేవు. బాగుంది సినిమా ఖచ్చితంగా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి. ఎస్టీఆర్ గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ ఉంది. త్రిష గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. బట్ ఆ రోల్ ఎందుకో నాకు ఆ పర్టికులర్ త్రిష గారి రోల్ నాకు పర్సనల్ గా త్రిష గారి రోల్ యాడ్ చేయడం వల్ల ఏదైతే మీరు రొమాన్స్ అనే పాయింట్ అన్నారు, నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందని. ఎల్స్ అది ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండ్ రైటర్స్ చాయిస్. బాగుంది. విజయ్ బ్రో సినిమాలో మెయిన్ గా క్యారెక్టరైజేషన్స్ అన్ని అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు. స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్ గా తీసినట్టు ఉన్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్ లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరును వాడేసరేమో డౌట్ వస్తుంది. సో సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు పెర్ఫార్మెన్సెస్ సూపర్. అసలు ఆ పెర్ఫార్మెన్సెస్ కి పేరెట్టేవాళ్ళం కదా. కమల్ హాసన్ గారు అందులో కూడా ఆయనకి పేరెట్టానంటే నువ్వు ఎవడరా అంటారు ముందు. మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ అన్ని గుడ్. జోజు జార్జ్ గారు ఉన్నారు, సింబు, త్రిష అండ్ నాజర్ గారు. అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ ని తగలట్లేదు. బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారి ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్సే ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం ఆవిడ్ని అలా ఏం లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్ గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్ లైఫ్ 2కి ఏమన్నా అడ్డు పెట్టి ఉంటే బాగుంటది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది.
అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఇక్కడతో ఎండ్. Yeah, that's what I'm telling you. బాగానే చేశారు. I mean, whatever he was given, he did a decent job. Yeah. బాగానే అనిపించింది నాకైతే, అది ఓకే అనిపించింది. బట్ ద వే హౌ ఇట్ ఫినిష్డ్ ఐ డోంట్ నో, బికాస్ దట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఇట్ వర్క్డ్ ఇన్ పార్ట్స్, బట్ as a whole it's not engaging. Second half is not engaging. కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ యాజ్ అ ఓవరాల్ నా ఆడియన్స్ చూసేది యాజ్ అ ఓవరాల్ ఫిలిం అన్న. ఒకటి సీన్లు చూడడానికి అయితే రారు. యాజ్ అ ఓవరాల్ ఫిలిం ఎంగేజింగ్ ఉందా అంటే లేదు. కొంతమంది దే హ్యావ్ డిఫరెంట్ అడ్జెక్టివ్స్. కొంతమంది లాగ్ అంటారు, కొంతమంది స్లో అంటారు, రొట్టె అంటారు, రాడ్ అంటారు. సో దే హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ టు డిస్క్రైబ్ ఇట్. నాట్ బ్యాడ్ అన్న. ఐ మీన్ ఇట్స్ నథింగ్ న్యూ టు ఆఫర్. ఐ లైక్ ఇన్ పార్ట్స్. ఫ్యూ సీన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి, బట్ అది హోల్ స్టోరీ ఎంగేజింగ్ ఉందా అంటే లేదు. బాగా ఈ ఏజ్ అన్న సినిమాలో చేసేటప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ అన్న. ఆయన ఏజ్ 75 అయినా దీంట్లో ఆయన ఏజ్ ఎంత ఆయన చెప్తలేరు. సో ఆ ఏజ్ లో కూడా చేసేటోళ్ళు ఉన్నారు, బట్ అట్లా అని వల్గర్ ఏం చూపెట్టలే. ఫుల్ వల్గర్ ఏం చూపెట్టలే. డీసెంట్ ద వే హీ వాంట్స్ టు ట్రీట్ ఇట్. ఇట్స్ నైస్. యా, ఇట్ వర్క్డ్ ఇన్ పార్ట్స్. తగ్ లైఫ్ అంటే దొంగ జీవితం అనమాట. పర్లే అనిపించింది. మణిరత్నం గారు మళ్ళీ ఒకసారి వెనకకి పోయారా అనిపించింది. ముందుకు పరిగెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కమల్ హాసన్ లాంటి వాళ్ళని అండ్ మన్మథ హీరో శింబు వాళ్ళని తీసుకొని పెట్టిందంటే ఒక రేంజ్ ఊహించేసుకుంటారు. సో తమిళలో బాగా నచ్చచ్చు. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎమోషన్ డ్రామా కనెక్ట్ అవుతుంది, దానివల్ల చూస్తే అవకాశం ఉంది. అండ్ కమల్ హాసన్ అండ్ శింబు సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఆ 2 సన్నివేశాలు బాగున్నాయి. వాళ్ళ ఫైట్ సన్నివేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ సన్నివేశాలు బాగా నచ్చింది. నవ్వు వస్తుంది. అలా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, చాలా ఉన్నాయి, ఇంకా తీసేటి చాలా ఉన్నాయి. గుజ్జు ఇప్పుడే అయిపోలే. డైరెక్టర్ ఒకటి చెప్తున్నా, డైరెక్టర్ అయితే ఎప్పుడు గుజ్జు అయిపోదు. అటు వచ్చే వరకు సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు మళ్ళీ టాలెంట్ బయట పడుతుంది. సో మణిరత్నం గురించి తక్కువ అంచనాల్సిన అవసరం లేదు. శింబు అండ్ కమల్ హాసన్ సన్నివేశాలు బాగా అనిపించినాయి. త్రిషనే కొద్దిగా ఆ టైంలో పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించేసింది. 1000 కోట్ల దాకా ఏం లేదు. ఏమో తమిళ్లో వస్తే రావచ్చు, మనకాడ అయితే పెట్టిన దానికి డబ్బులు వస్తలే అంటే పెట్టింది రావచ్చు 300 అట్లా వస్తుందేమో. నెక్స్ట్ త్రిష కొంచెం ఇబ్బందికరంగా నచ్చింది. త్రిష సన్నివేశాలు అయితే. కమల్ హాసన్ అండ్ శింబు వాళ్ళిద్దరి కోసం అయితే సినిమా చూడాలి. ఇది త్రిష అది చాలా ఇబ్బంది పెట్టింది. ఆ లిప్పు కమల్ హాసన్ గారితో మరి చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఈవెంట్లు కూడా రియల్ గా చూసి సినిమాలో కమల్ హాసన్ తో ముద్దు సన్నివేశాలు అంటే ఏదో తేడాగా అనిపించింది, కొంచెం బాధ చేసింది. సో కమల్ హాసన్ గారి గురించి అండ్ శింబు గురించి సినిమా చూడాలి భయ్య. ఓకే, థ్యాంక్ యూ. మూవీ చూసినాం కమల్ హాసన్ ది. మన శంభు గారి యాక్టింగ్ కానీ సినిమా మాత్రం చూస్తున్న ఒక డిఫరెంట్ మూవీ. అంటే చెల్ల ఒక అన్న సెంటిమెంట్ ఉంటుంది ఇలా. అంటే కమల్ హాసన్ లాస్ట్ వరకు కలుపుతాం అంటే అన్న చెల్లని, అది ఒక సెంటిమెంట్ లెక్క ఉంది. సినిమా ఒక డిఫరెంట్ మూవీ. ఇంకోటి మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్. అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము. అంటే ఇప్పుడున్న జనరేషన్ కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేసిండు. ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు, ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు. అంటే ఇంత ముందుకి ఆయన ఎంత బాగా చేసిండు, దానికంటే చాలా బెస్ట్ గా చేసిండు యాక్టింగ్ శంభు గారు. సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న. కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే సినిమా. ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేక లేదు. ఇంకా బాగుంటుంది. సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది. అంతకు మించింది లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు. ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. కమల్ హాసన్ గారు ఇంకా చాలా బాగా తీస్తుంటే బాగుంటుండే. అలాంటి భారతీ 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటది. కానీ మెయిన్ సినిమా ఒకటి మెయిన్ చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్ అది ఒకటి బాగా పెట్టింది. కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. ఆ లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే, మామూలుగా అంతకు మంచిది ఏం లేదు, చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు అన్న. శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మథుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండు, ఇందులో ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు. ఓకే, 1 టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత పట్టు అని చెప్పలేము. 1 టైం 1